ఏమండి ఇది చూసారా? ఒక సర్వే ప్రకారం ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో 59 సెకండ్స్ మాత్రమే ఫోన్ మాట్లాడతాడంట. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే 50 సెకండ్స్, ఒక అబ్బాయి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే 30 సెకండ్స్, అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే 1.5 అవర్ మాట్లాడతాడంట. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి ఫోన్ చేస్తే 5.5 అవర్స్. అదే తీరుగా ఒక అమ్మాయి అంటే పెళ్ళైన అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే 10 అవర్స్ మాట్లాడుతుందంట. అది కరెక్టే, అది కరెక్ట్. అంతేగా. ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ కి ఫోన్ చేస్తే 3 సెకండ్స్ అంట. అదే ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేస్తే 15 మిస్ కాల్స్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఏ భార్య ఫోన్ చేసినా ఏ హస్బెండ్ లిఫ్ట్ చేయడు. అవునా? ఇంతవరకు నేను ఒక్కనే అనుకున్నాను, అందరూ అంతే అన్నట్టు. ఏం చెప్పావురా? అవసరం ఉంటేనే కదా ఫోన్ చేస్తాం. అవసరం ఉంటే ఫోన్ చేసేది ఉంటే అన్ని మిస్ కాల్స్ ఎందుకు ఉంటాయి? అవసరం లేని చేస్తారు కాబట్టి మీ కాల్ లిఫ్ట్ చేయరు, అర్థం చేసుకోరు. ఏమైందండి? ఈ గల్లీలా 40 దాటితే పెనాల్టీ చేస్తారు తెలుసా? మీకైతే వేస్తారండి, బండి నడుపుతున్నది నేను కదా, నేను ఇంకా 30+ కదా, పార్టీ రాలేదు కదా. అబ్బా సంధ్య, నీ పెయిన్ మస్తు అవుతుంది అబ్బా. అవునండి, నాకు డౌట్. మీరు ఇప్పుడు నీ పెయిన్ అంటే నాకు గుర్తొచ్చింది. ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ అంటే నీ అంటే కే సైలెంట్ కదా, అట్లా తెలుగులో సైలెంట్ లెటర్స్ ఏముండయా? ఎందుకుండవే, మస్తుగా ఉంటాయి. ఇప్పుడు పెళ్లిలో పెళ్లి కూతుర్ని అప్పచెప్పేటప్పుడు మామగారు అల్లుడితో మా అమ్మాయి జాగ్రత్త అని అప్పచెప్తాడు, అక్కడ తో సైలెంట్ అన్నట్టు. అంటే అంటే అర్థం కాలేదా? అంటే మా అమ్మాయితో జాగ్రత్త, అక్కడ తో సైలెంట్ అయిపోయింది అన్నట్టు. మీ నాయన కదా నాతో చెప్పినట్టు, మా అమ్మాయి జాగ్రత్త అన్నాడు, తో సైలెంట్ చేసేసిండు మీ నాయన కూడా. అంటే అందరు నాన్నలు అంతే కనుకో. అంతేగా అంతేగా. సంధ్య ఇంత మెల్లగా నడుస్తున్నావేంది? దాదా మీ పిసినార్తనంతో చచ్చిపోతున్నానండి. ఆటో తీసుకోమంటేనేమో తీసుకోరు, ఇంకెంత దూరం నడిపిస్తారు? దగ్గర దాకా వచ్చినావబ్బా, ఇంకొక కిలోమీటర్ నడిస్తే సరిపోతుంది. దాదా అరే సంధ్య, ఇంకొక స్వీట్ తింటావాను? ఇంకొక స్వీటా? ముందేదో ఇప్పించినట్టు. అరే నిజంగా నీకు ఎంత మతిమరుపు సంధ్య. పెళ్ళైన కొత్తలా నీకు చిన్న గులాబ్ జామ్ ఇప్పించిన చూడు, ఇదే స్వీట్ హౌస్ అది. అవునవును, పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం కదా మీరు స్వీట్ హౌస్ ను తీసుకొచ్చి ఇప్పించింది. మిగిలినవన్నీ దావతులలో ఫంక్షన్లలో తిన్న స్వీట్లే కదా. అంతేగా అంతేగా. ఇప్పుడు తింటావా తినావా? సరే తీ దాదా, ఎట్లా నడిచినావు కదా, గీడి దాకా పోదాం అన్నట్టు. హాయ్ శ్రీకాంత్. హాయ్ హాయ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది కూడా మా ఇల్లు కాదు, మీ ఇల్లే అనుకో. ఇదంతా మా ఇల్లా? మా ఇల్లా అంటే ఫస్ట్ బట్టలు ఉతకాలా, బాసాలు దోమాలా, లేకపోతే ఫ్లోర్ తుడవాలా? ఏం చేయాలి సంధ్య? మన ఇల్లు అంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.